గారు, నువ్వు ఈ రోజున తెలుగుకు గోరీ కట్టి తెలుగుని చంపేసి నేనేదో ఇంగ్లీష్ పెడతాను జ్యూస్ ఓడుకో బోసోడుకో డబ్బులు ఇచ్చి అయినా నేను ఒక మాట్లాడుతా వర్మ గారు, ఈ 9 బట్టలు నొక్కుతున్నాడు తప్ప దాదాపు 190 బట్టలు నొక్కారు కదా ఆల్రెడీ డబ్బులు. మరి వాటి మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడ్డు? రిషికొండ ఎందుకు కట్టాను ఎందుకు మాట్లాడ్డు? లేదంటే వెంకటరెడ్డి గారు జైల్లో ఎందుకున్నాడో ఎందుకు మాట్లాడ్డు? ఐపీఎస్ ఆఫీసరు ఆంజనేయులు గారు కోర్టు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడుగుతున్నారు కదా, వాళ్ళని ఎందుకు మాట్లాడ్డు? మా నందిగా సురేష్ జైల్లో ఎందుకున్నాడో మాట్లాడ్డు? మరి వీటి మీద కూడా మాట్లాడాలి కదండి. వాళ్ళు తాడేపల్లిలో ఉన్నారు, తాడేపల్లి నువ్వు రోడ్లకి అక్కడ ఉన్న స్టేషనరీకి నీ పెన్షన్కి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు, ఇవన్నీ మాట్లాడరా? సార్ ఫోన్ జగన్మోహన్ రెడ్డి గారి మాటకే వస్తా, 6,50,000 కోట్ల రూపాయలు నేను అప్పు చేశాను అన్నాడు. 6,50,000 ఇక్కడ చెప్పాలి కదా. బాలకోటి గారు, అంత వ్యతిరేకత ఉండి 11 సీట్లకే పరిమితం అయిపోయి అసలు వైఎస్ఆర్సీపీ ఉంటుందా లేదా అన్నది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆయన సీఎం అని ఎందుకు అంటున్నారండి గన్నవరంలో? ఏం చేస్తారు భక్తజనం అండి, వాళ్ళకి కావాల్సింది రాజకీయాలు కాదు, వైసీపీ పార్టీ కూడా కాదు, భక్తజనాన్ని పోగు చేశాడు. ఇప్పుడు మన శేఖర్ రెడ్డి గారిని కనిపించండి, ఇప్పుడు వెంటనే ఇప్పుడు నేను టాక్గానే ఇప్పుడు నా మీద నిప్పులు కురిపించేసి జై సీఎం 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 అని అరుస్తాడు. నన్ను చంద్రబాబు నాయుడు గారి యొక్క దత్తపుత్రులను ఆయన యొక్క పుత్ర సంతానమును నా పేరు పెడతాడు. ఇంకా కావాలంటే కమ్మోడని కూడా అంటాడు, కమ్మోడని కూడా అంటాడు. నేను అనేది ఏంటంటే ఆలమందలు చెదిరిపోవటానికి సైన్యం చెదిరిపోవటానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారండి. దట్ ఈజ్ పరిపాలన అంటే అది సార్. నేను ఒక్క మాట చెప్తా. ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇది నా భగవద్గీత, ఇదే నా ఖురాను, ఇది నా బైబిల్ అన్నాడు. చాలా దుర్మార్గమైన తప్పుడు మాట. ఈ దేశంలో రాజ్యాంగమే భగవద్గీత, రాజ్యాంగమే బైబిల్, రాజ్యాంగమే ఖురాను. నువ్వు రాజ్యాంగపరమైన పరిపాలన మర్చిపోయి 4 కాగితాలు పట్టుకో. సరే, మరొక ముఖ్య విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద చాలా సీరియస్ అవుతున్నారట, ఏమైనా తెలుసా మీకు ఇన్ఫర్మేషన్? మనం చూస్తున్నాము వర్మ గారు. నేను చెప్పబోవటం నేను ఈ రోజున శేఖర్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను. నేను ఉద్యమ నాయకుడిగా ఉండి ఓటమి పార్టీలో ఏదైనా తప్పున్నా కూడా ఆ తప్పుని ఎత్తేసి చూపిస్తున్నా. మీకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఇదే డిబేట్లో ఉన్నారు, మీరు అడగండి. కొన్ని విషయాల్లో ఆయన కూడా నాకు సమాధానం చెప్తూ ఉంటాడు. మనం ప్రజల తరపున బాధ్యత పడాలి. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తానండి. ఈ రోజున మీరు ఆలోచించండి, 33,000 కోట్ల రూపాయలతో రాజధానిలో పనులకు అంకితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 33,717 జల్ జీవన్ ప్రాజెక్టు సంబంధించిన పనులను చేపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనం గత 5 ఏళ్ళు ఎప్పుడైనా మనం. సరే, నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పేదానికి నాకు అది లింక్ తొరగట్లేదు. ఎందుకు సీరియస్ అవుతున్నారు, ఏం జరిగింది? నాకు తెలిసి 3-4 మంత్రులు మారుతున్న మాట యథార్థమే. మీరు అన్న మాట నేను కాదని నేను ఎందుకంటున్నా, అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆయనే చెప్తున్నాడు, నేను మీ పరిపాలన సమీక్షిస్తున్నాను, మంత్రులను సమీక్షిస్తున్నాను, చెప్పా పెట్టకుండా సమీక్షిస్తాను అని. నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నారు. అదే రేషులో 2-3 తప్పించేసి కొత్త వారికి ఏదో అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎక్సర్సైజ్ అయితే జరుగుతున్న మాట యథార్థం. సంక్రాంతి లోపల ఒక 4 కొత్త మంత్రులు క్యాబినెట్లోకి వస్తారు అని చెప్పేసి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఏంటంటే వాళ్ళు చేయలేకపోతున్నారనా, తప్పులు చేస్తున్నారనా? వాళ్ళు చేయలేకపోతున్నారా, తప్పులు చేస్తున్నారనే మాట మనం ఎందుకంటాంలే కానీ సమీక్ష అయితే ముఖ్యమంత్రికి ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో మొత్తం క్యాబినెట్ మార్చుకున్నాడు, తప్పులు చేశారని. అంటే వాళ్ళు ముందే చెప్పినట్టున్నారు కదా 2.5 సంవత్సరాల వరకు ఇది ఉంటుందని. అదేనండి, ఆయన పంపకాలు చేపట్టిండు. 2.5 సంవత్సరాలు మీరు దోసుకోండి, 2.5 సంవత్సరాలు వాళ్ళు దోసుకుంటారు. బాలకోటి గారు, ఇదేమైనా ఎఫెక్ట్ పడుతుందా? 6 నెలల్లోనే 4 మంత్రులు వెళ్ళిపోతే వైసీపీకి అస్త్రాలు ఇచ్చినట్టు అవుతుందా, లేకపోతే ప్రజల్లో ఇదేమైనా నెగిటివ్ వెళ్తుందా? ఏం పట్టించుకోరు ఎవరని? మంత్రులు వెళ్ళటం కాదు సార్, మంత్రులు మారుతున్నారు. అది ఆ పార్టీ ఏదైనా ఉంటే చూసుకుంటుంది. ఇది ప్రజల మీద ఉండదా అంటున్నాను. దీని ఎఫెక్ట్ ఇది జనాల్లో నలగదా? తప్పనిసరిగా 4 మంత్రులు కనుక పోతే ఆ 4కి బాధ ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు బాధ కాదండి, పొలిటికల్ గా రాజకీయంగా దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని. ఎలా సమన్వయం చేసుకుంటారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆలోచిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 4 మంత్రులు జనసేన మంత్రి కూడా పోతున్నాడు. అవునా? జనసేన మంత్రి కూడా ఇందులో ఉన్నాడు. ఆ చేర్పులు మార్పులు జరుగుతాయి తప్పనిసరి. అంటే ప్రభుత్వం సమీక్ష చేసుకుంటుంది సార్. ఈ రోజున మనకు బాధ్యత ఇచ్చిన తర్వాత మన పరిపాలనలో లోపభూయిష్టంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి మార్చుకుంటాడు.
కాదండి, నలుగురు వెళ్ళిపోతున్నారు అంటున్నారు, అందులో ఒక జనసేన అంటున్నారు. అంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది, ఇంకా పేర్లు కూడా చెప్పవచ్చు కదా, ఎందుకు సస్పెన్స్లు? ఎందుకు సార్ ఇప్పుడు నేను పేర్లు చెప్పేసి వాళ్ళని రాత్రి నిద్ర లేకుండా నేను ఏం చేయాలి? మీకు తెలుసు, కాస్త మీరు మనసు పెడితే ఎవరు పోతున్నారో ఎవరు వస్తున్నారో కూడా మీకు తెలుసు. ఈ రోజునే ఉంది సార్ వర్మ గారు, ఈ రోజున ఆధునిక ప్రపంచంలో కిరణ్ అడుగుదాం తర్వాత. శేఖర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఆ నలుగురు. అదే అంటున్నాను, కిరణ్కి తెలుద్దాం, జనసేన కాబట్టి కిరణ్ తర్వాత అడుగుదాం. శేఖర్ వినిపిస్తుందండి? మీ వాయిస్ మ్యూట్లో పెట్టినట్టున్నది, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టున్నది. ఓకే కిరణ్ గారు. శేఖర్ రెడ్డి గారు యాక్టివ్ గా ఉండండి, మీరు డల్ గా ఉండమాకండి. మీరు యాక్టివ్ గా ఉంటే మేము యాక్టివ్ గా ఉంటాం. కిరణ్ గారు, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపికి బ్యాట్ నేమ్ నడుస్తుందా, లేకపోతే మంచి రోజులు వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఒకటే నిమిషం. కిరణ్ గారు, వైఎస్ఆర్సీపీకి బ్యాట్ నేమ్ నడుస్తుందా, మంచి రోజులు వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా పార్టీనో లేకపోతే వేరే విధంగా వదిలేసే అలాంటి క్యారెక్టర్ ఉన్న పొలిటీషియనా? ఇక మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సీరియస్ అవుతున్నారు?